హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. నిన్న కిషన్ రెడ్డికి మరోసారి లేఖ రాశారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించిన సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా జోక్యం చేసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల 16న రాసిన లేఖను తాజా లేఖలో ప్రస్తావించారు. ఈ నెల 22, 23 తేదీలో తాను ఢిల్లీ పర్యటనకు వస్తున్నానని, ఈ సందర్భంగా రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణకు అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా మెట్రో రైల్ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యం ఉందని లేఖలో సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో పెండింగ్ అంశాలు సత్వరం పరిష్కారం కావాలని అభిలషించారు. అశ్విని వైష్ణవ్కు మెట్రోకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా వివరిస్తానని, చర్చలకు అవసరమైన సంబంధిత ఒప్పందాలు, ఇతర పత్రాల ప్రతులను కూడా వెంట తీసుకొస్తానని తెలిపారు. సమావేశం ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుని ఆ వివరాలను వీలైనంత త్వరగా తెలియజేయాలని లేఖలో కిషన్ రెడ్డిని కోరారు. రాయదుర్గంలోని 5 ఎకరాల భూములకు టీజీఐసీ నిర్వహించిన వేలం వ్యవహారంలో ఎస్బీఐ హైకోర్టుకు వెళ్లడం వెనుక రాజకీయ కోణం ఉందా? బ్యాంక్ చైర్మన్, రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు కలిసే మంత్రాంగం నడిపారా? ఓ పార్టీకి చెందిన మాజీ మంత్రి, మరో కీలక నేత కలిసి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారా అంటే ప్రభుత్వ వర్గాలు అవునని చెబుతున్నాయి. వేలానికి ముందు వేరే చోట భూమి ఇస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకారం తెలిపిన ఎస్బీఐ ఆ తర్వాత మాట మార్చిందని స్పష్టం చేస్తున్నాయి. ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టిది వనపర్తి జిల్లా. ఆ ప్రాంతానికి చెందిన ఒక మాజీ మంత్రితో ఆయనకు స్నేహం ఉందని, అక్కడి నుంచే రాజకీయం మొదలైందని ప్రభుత్వంలోని కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాల్లో బ్యాంక్ చైర్మన్ వేలు పెట్టారని, దీన్ని తాము సీరియస్ గా పరిగణిస్తున్నామన్నారు. ఈ మొత్తం పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ఎస్బీఐ వ్యవహరించిన తీరును ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాకు వివరించడంతో పాటు రాష్ట్రం తరపున ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఓ పెళ్లి కార్యక్రమంలో పాల్గొనేందుకు నిన్న ముంబై వెళ్లిన సీఎం రేవంత్ అక్కడి నుంచే ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములను కేటాయించినందుకు సంబంధిత శాఖ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి ధన్యవాదాలు చెప్పనున్నట్టు సమాచారం. అనంతరం ఎస్బీఐ అంశంపై పీఎం, కేంద్ర మంత్రి, ఆర్బీఐ గవర్నర్ను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. సింగరేణి కాలరీస్ బొగ్గు నిల్వల వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. ప్రతిపక్షాలు చేస్తున్న 1600 కోట్ల కుంభకోణం ఆరోపణల సంగతి పక్కన పెడితే యాజమాన్యం చెబుతున్న లెక్కల్లోనే అంతులేని అయోమయం కనిపిస్తోంది. 40 లక్షల టన్నుల వ్యత్యాసంపై సూటిగా స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి ప్రకటించిన అధికారిక గణాంకాలే ఆరోపణలకు పునాదిగా మారాయి. 69.1 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా 65.27 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా, అమ్మకం జరిగినట్లుగా సింగరేణి ప్రకటించింది. మిగిలిన 3.74 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాకుండానే సింగరేణి ప్రకటించిందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా సింగరేణిలో ఏటా 1 నుంచి 2 లక్షల టన్నులు తేడా ఉండడం సహజమే. అయితే 2024-25లో 3.74 మిలియన్ టన్నులు తేడా రావడం సింగరేణి చరిత్రలో ఇదే మొదటిసారి. ఇక ఈ అంశంపై తమ వద్ద ప్రస్తుతం 26,77,000 టన్నుల స్టాక్ ఉందని చెప్పడం మినహా 4 మిలియన్ టన్నుల ఆరోపణలపై సింగరేణి యాజమాన్యం స్పందించలేదు. 3.74 మిలియన్ టన్నులు బొగ్గును నిల్వలుగా చూపించి 2025-26 ఆర్థిక సంవత్సరం బొగ్గు ఉత్పత్తిలో ఈ మొత్తాన్ని కలిపి సర్దుబాటు చేసేందుకు సింగరేణి ప్రయత్నిస్తుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు 2024-25 ఆర్థిక ఫలితాలను సింగరేణి ఇంకా ప్రకటించలేదు. ప్రకటిస్తే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తనిఖీల్లో జాప్యం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఏప్రిల్లో తనిఖీలు జరగాల్సి ఉండగా కేంద్ర బృందాలు ఆలస్యంగా రావడం, కేంద్ర మంత్రి ముఖ్యమంత్రికి లేఖ రాయడం బొగ్గు మాయం ఆరోపణలను బలపరుస్తుంది. 2024-25 బొగ్గు నిల్వలపై కాగ్ పరిశీలన కూడా జరగలేదు. 4 మిలియన్ టన్నుల బొగ్గు మాయం నిర్ధారణకు స్వతంత్ర ఫోరెన్సిక్ ఆడిట్, కాగ్ ఫిజికల్ వెరిఫికేషన్ జరగాల్సి ఉంది. ఆరోపణలు నిజమో కాదో తేల్చాల్సిన బాధ్యత కూడా సింగరేణి యాజమాన్యానిదే. అప్పటి వరకు 4 మిలియన్ టన్నుల మాయం సింగరేణి మోయాల్సిందే. ఇక దిద్దుబాటు చర్యల్లో భాగంగా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర మంత్రులతో ఓపెన్ హౌస్ పైన సింగరేణిలో ఎలాంటి బొగ్గు మాయం జరగలేదని, అంతా పారదర్శకంగా ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించలేదు. ఏపీ అంత బలంగా లేదని, తెలంగాణలో పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలిపింది. బడ్జెట్తో నిమిత్తం లేకుండా తెలంగాణలో అధికంగా అప్పులు చేశారని, అయితే గత 3 ఏళ్లుగా ఈ అప్పులు తగ్గిపోతున్నాయని స్పష్టం చేసింది. ఇది మంచి పరిణామం అని తెలిపింది. తెలంగాణకు రుణాలు, హామీలు, ఇతర భారాలు ఆందోళనకరంగా ఉన్నా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దానికి బలమైన ఆర్థిక సామర్థ్యం ఉందని వివరించింది. ప్రపంచ బ్యాంక్తో కలిసి గతేడాది అక్టోబర్లో జరిపిన 3వ రాష్ట్రాల ఫోరం చర్చల ఆధారంగా NIPFP తాజా నివేదికను విడుదల చేసింది. ఇక రాష్ట్రాలు ఆర్థికంగా బలంగా, అభివృద్ధి దృక్పథంతో
ఆర్థికంగా స్థిరత్వంతో ఉంటేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలమని స్పష్టం చేసింది. 2047 నాటికి వికసిత్ భారత్ సాధ్యం కావాలంటే కొన్ని సమస్యలను పరిష్కరించాలని సూచించింది. వివిధ రాష్ట్రాల్లో పెరిగిపోతున్న వ్యయాలు, అత్యధిక రుణభారం, కేంద్రం చెల్లింపులు సన్నగిల్లడం, జీఎస్టీ సంబంధిత ఆదాయ అస్థిరతలు, మౌలిక సదుపాయాలు, ఉద్యోగాలు, ప్రజాసేవల కోసం పెరుగుతున్న డిమాండ్లను ఆ జాబితాలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్ మాదిరిగా తెలంగాణను తీవ్ర ఒత్తిడి కలిగిన రాష్ట్రాల కేటగిరీలో చేర్చలేమని, అయితే రుణానికి సంబంధించిన ముప్పులు తెలంగాణకు కూడా తీవ్రంగా ఉన్నాయని వివరించింది. ఆర్థిక స్థిరత్వం ఏపీ కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ బలంగా లేదని స్పష్టం చేసింది. ఏపీలో ఆర్థిక స్థిరత్వ సూచిక 29.6 కాగా తెలంగాణలో ఇది 61.9 అని తెలిపింది. తద్వారా తెలంగాణను దిగువన ఉన్న రాష్ట్రాల జాబితాలో కాకుండా మధ్యశ్రేణి రాష్ట్రాల్లో చేర్చవచ్చని వివరించింది. పోక్సో కేసులో అరెస్టై చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్ కు మేడ్చల్ మల్కాజ్గిరి న్యాయస్థానం శనివారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యేందుకు జూన్ 20 నుంచి 24వ తేదీ వరకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ భగీరథ్ తరపున అతని న్యాయవాదులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. విద్యా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. పిటిషనర్ తరపున వాదనలు విన్న మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జి తిరుపతి బండి భగీరథ్ కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే బెయిల్ షరతులను ఖచ్చితంగా పాటించాలని జూన్ 25న చర్లపల్లి జైలుకు తిరిగి రావాలని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులను ఆన్లైన్లో అందుకున్న చర్లపల్లి జైలు అధికారులు బండి భగీరథ్ను నిన్న రాత్రి విడుదల చేశారు. కాగా మైనర్పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో బాధిత బాలిక తల్లి చేసిన ఫిర్యాదు మేరకు భగీరథ్పై కేసు నమోదైంది. 9వ తేదీన పోక్సో చట్టం కింద నమోదు చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు బండి భగీరథ్ను మే 16న అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. నెల రోజులకు పైగా చర్లపల్లి కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్ నిన్న విడుదలయ్యారు. తెలంగాణ వైద్య విద్య అధ్యాపకుల పదవీ విరమణ వయసును మరోసారి పెంచేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 65 ఏళ్ల రిటైర్మెంట్ వయసును 70 ఏళ్లకు పెంచేందుకు ఉద్దేశించిన ఫైల్ ఇప్పటికే వైద్య శాఖ వద్ద ఉన్నట్లు సమాచారం. వైద్య ఆరోగ్య శాఖలోని వైద్య విద్యా సంచాలకుల పరిధిలో అధ్యాపకుల పదవీ విరమణ వయసును పెంచాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. మెడికల్ కాలేజీలో అధ్యాపకుల కొరతను అధిగమించాలంటే రిటైర్మెంట్ వయసును 70 ఏళ్లకు పెంచుకోవచ్చని జాతీయ వైద్య కమిషన్ సూచించింది. దీంతో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే పెంచారు. తెలంగాణలో గతంలో మెడికల్ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 2 సార్లు పెంచారు. మొదట 58 నుంచి 61 ఏళ్లకు పెంచగా 2019 జూన్లో రెండోసారి 65 ఏళ్లకు పెంచారు. ఇక మరోసారి పెంచేందుకు ఉద్దేశించిన ఫైల్ని వైద్య ఆరోగ్య శాఖ సర్క్యులేషన్లోకి తీసుకొచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 4 రోజుల క్రితం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి నుంచి హెల్త్ ఆ శాఖ మంత్రి దామోదర్కు ఈ ఫైల్ చేరింది. మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే దాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం కోసం పంపనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం కూడా అందుకు ఆమోదం తెలిపితే తదుపరి దాన్ని ఆర్థిక శాఖకు పంపుతారని వైద్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ల్యాండ్ అండ్ సర్వే విభాగం డిప్యూటీ డైరెక్టర్ నరహరి కేసు అవినీతి నిరోధక శాఖ చరిత్రలోనే అతిపెద్ద అక్రమార్జన కేసుగా నిలిచింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇటీవల అరెస్టైన నరహరికి చెందిన 2 బ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు నిన్న బద్దలు కొట్టారు. ఒక లాకర్లో 1,50,00,000 విలువైన నోట్ల కట్టలు బయటపడడంతో ఏసీబీ అధికారులు నిర్ఘాంతపోయారు. అన్ని 500 నోట్లతో కూడిన 300 కట్టలు ఒక లాకర్లో కుక్కేశారని ఏసీబీ అధికారులు వివరించారు. ఇక మరో లాకర్ను తెరిచి చూస్తే అందులో బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. 12 బంగారు బిస్కెట్లతో పాటు మొత్తంగా 2.5 కిలోల బంగారు ఆభరణాలు ఈ లాకర్లో ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ నెల 16న నరహరి ఇంట్లో ఆయన బంధువుల ఇళ్లలో జరిపిన సోదాల్లో నగదు, ఆభరణాలు, డిపాజిట్ పత్రాలు కలిపి 13,05,00,000 ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో ఎన్నో రెట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఇక అదే రోజు నరహరి కుటుంబ సభ్యుల పేరిట శాల్బండ కెనరా బ్యాంకులో 2 లాకర్లు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. లాకర్ తాళం చెవులు కనిపించడం లేదని నరహరి ఆయన కుటుంబ సభ్యులు చెప్పడంతో నరహరిని 17న రిమాండ్కు తరలించిన తర్వాత లాకర్లు తెరవడం కోసం న్యాయస్థానంలో సర్చ్ వారెంట్ పిటిషన్ను ఏసీబీ అధికారులు దాఖలు చేశారు. కోర్టు నుంచి అనుమతి రావడంతో శనివారం లాకర్లను ఏసీబీ అధికారులు బద్దలు కొట్టి తెరిచారు. ఇక నరహరి కేసుకు సంబంధించిన ఇప్పటి వరకు 3,04,00,000 నగదును, 5,04,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. బ్యాంక్ బ్యాలెన్స్ 2,29,00,000 ఫ్రీజ్ చేయించారు. తెలంగాణలో రేపటి నుంచి బుధవారం వరకు పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఇక ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా ఉత్తర, తూర్పు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఆదివారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని చెప్పింది. మరోవైపు 28 జిల్లాల్లో శనివారం 40 నుంచి 43 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో
అత్యధికంగా 43.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రిగుండలో 7.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఏపీలో నిన్న పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. విశాఖలో రహదారులు జలమయమయ్యాయి. ఇవాళ పలు చోట్ల వర్షం, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ తెలిపింది. రేపు కూడా రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షం పడుతుందని వివరించింది. ఏపీలో రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విత్తన సరఫరా దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు ఎక్కడా రైతులు నష్టపోకుండా గత 2 ఏళ్లుగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం లింగంగుంట్లలో శనివారం జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. బటన్ నొక్కి 46,86,000 మంది రైతుల ఖాతాలకు 3,125 కోట్లు జమ చేశారు. తన జీవితంలోని అత్యంత ఆనందకరమైన రోజు ఇదని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. పీఎం కిసాన్ కింద 2,000, అన్నదాత సుఖీభవ కింద 5,000 మొత్తం 7,000 రైతుల ఖాతాలో జమ చేశామని తెలిపారు. ఇందులో కేంద్రం వాటా 782 కోట్లు, రాష్ట్రం వాటా 2,343 కోట్లని, రెండు కలిపి 3,125 కోట్ల కోసం బటన్ నొక్కామన్నారు. కూటమి చేస్తున్న ఇలాంటి మంచి కార్యక్రమాలతో పాటు గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని కోరారు. ఆ రోజు 12,500 ఇస్తామని చెప్పి 7,500 మాత్రం రైతులకిచ్చి చేతులు దులుపుకున్నారని వైసీపీపై ఆయన ధ్వజమెత్తారు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని తీసుకువెళ్తున్నామని తెలిపారు. ఒకప్పుడు ధాన్యం అమ్మితే 6 నెలలకు కూడా డబ్బులిచ్చేవారు కాదని, ఈరోజు ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతు ఖాతాలో డబ్బులు పడుతున్నాయన్నారు. లేబర్ ఖర్చు, వ్యవసాయం ఖర్చులు పెరుగుతుండగా ఆదాయం తగ్గుతోందని, అందుకే యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రైతులు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఇక వైసీపీ హయాంలో అనేక సమస్యలు రైతులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు తాము ప్రతి సమస్యపైన ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్ ప్లస్ గా అమరావతిని నిర్మిస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని నిర్మాణ అవకాశాన్ని ఆ భగవంతుడు తనకు ఇచ్చాడని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఉండవల్లి గుహల దగ్గర నిన్న యోగా గురు బాబా రామ్దేవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆధ్యాత్మిక నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతానని అన్నారు. సైబరాబాద్, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక ఆదాయం తెచ్చిపెడుతున్నాయన్నారు. అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ ఎదిగిందని, టెక్నాలజీని అనుసంధానించి ఓ అధునాతన రాజధానిని నిర్మిస్తున్నామని అన్నారు. విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని, ఈ ఏడాది యోగా డేను అమరావతిలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రతి ఇంటికి యోగాను తీసుకువెళ్లాలనేదే తమ లక్ష్యమని, ఓ మిషన్ మోడ్లో యోగాను అందరికీ చేరువ చేస్తామని తెలిపారు. యోగాతో రామ్దేవ్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ చేరువయ్యారని, యోగాను ఇంటింటికి తీసుకువెళ్లేలా ఆయనతో కలిసి ఏపీ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. యోగా ప్రపంచానికి భారత్ ఇచ్చిన అమూల్యమైన బహుమతి అని అన్నారు. ఇలాంటి యోగాతోనే మానసిక ఒత్తిడిని దూరం చేసుకుని ఏకాగ్రతను సాధించగలమన్నారు. టెక్నాలజీ ఒక్కటే సంపద తెచ్చిపెట్టదని, భారత్కు ఉన్న అత్యంత అమూల్యమైన శక్తి ఆధ్యాత్మిక సంస్కృతి అని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలో లేకపోయినా పదే పదే క్రిమినల్స్ లా బెదిరిస్తోందని, ఆ పార్టీ గూండాలను తొక్కి నారతీస్తా అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. 2 ఏళ్లు సహనం పట్టానని, కూటమి ప్రభుత్వానికి ఇంకా 3 ఏళ్లుందని, ఈ 3 ఏళ్లలో యాక్షన్ ఏంటో తాను చూపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ బలమే కులమని, క్రిమినల్స్ తో ఉండడమేనని అన్నారు. ఇక క్రిమినల్స్ ఎప్పటికీ పాలకులు కాకూడదని పిలుపునిచ్చారు. చీటికి మాటికి కులాల్లోకి తనను లాగొద్దని, కులాల దరిద్రం పోతే కానీ రాష్ట్రం బాగుపడదని అన్నారు. శవాలు లేస్తే గానీ వైసీపీకి సంతోషం రావడం లేదన్నారు. తాను హోంమంత్రి కాకపోవడం క్రిమినల్స్ అదృష్టమన్నారు. నేరాలు చేసేవారిని నేరగాళ్లుగానే చూడాలి కానీ కులాలను చూసి వారిని వెనకేసుకు రాకూడదన్నారు. క్రిమినల్స్ ను వెనకేసుకొచ్చే పార్టీలను ప్రజలు ఆమడు దూరంలో పెట్టాలన్నారు. లేదంటే క్రిమినల్స్ రాజ్యాలు వెళ్తారని, నేరం చేసేవారి విషయంలో చట్టాలకు కులం, మతంతో సంబంధం లేదన్నారు. నేరం జరిగిందా లేదా అనేది ముఖ్యమని, క్రిమినల్స్ ను యువత కులాల కోణంలో చూడకూడదని పిలుపునిచ్చారు. అమ్మాయిలను ఏడిపించిన వారు ఏ కులమని చూడొద్దని, దీనివల్ల నేరం తీవ్రత పోతుందన్నారు. తప్పు చేసిన వాడికి కులం ఎందుకుంటుందని పవన్ అన్నారు. ఏపీ వ్యాప్తంగా 1,33,000 వేదికలు, 1,07,00,000 మందితో యోగాసనాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు నగరాల్లో ఆరోగ్య అభిలాషులకు మాత్రమే పరిమితమైన యోగా కూటమి ప్రభుత్వ చొరవతో ఇప్పుడు పల్లెల వరకు చేరింది. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర 2026 పేరుతో దేశంలో ఏపీలో మాత్రమే 2 వారాల పాటు యోగాసన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ నెల 7న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన యోగాంధ్ర కార్యక్రమాలు నిన్నటితో ముగిశాయి. ఇవాళ ఉదయం అమరావతిలో రాష్ట్ర స్థాయి, జిల్లా కేంద్రాల నుంచి గ్రామ, వార్డు సచివాలయాల వరకు యోగాసన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. యోగాను కేవలం వ్యాయామంగా కాకుండా జీవన శైలిగా మలచాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భాగస్వామ్య రిజిస్ట్రేషన్ల ద్వారా 1,07,41,148 మంది పేర్లను
నమోదు చేసుకున్నారు. జిల్లాల జనాభా ప్రాతిపదికన 1,04,93,947 మందిని రిజిస్ట్రేషన్లు చేయించాలని లక్ష్యంగా పెట్టుకోగా దీన్ని అధిగమించి అదనంగా 2,47,201 మంది పేర్లు నమోదు చేసుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు. యోగాసన కార్యక్రమాలు, ఏర్పాట్లు, ఇతర అంశాల్లో ప్రభుత్వం జిల్లా అధికారుల మధ్య పోటీ పెట్టింది. రిజిస్ట్రేషన్లు, ట్రైనర్లకు శిక్షణ, పౌరుల మ్యాపింగ్, వేదికల ఖరారు, యోగా పోటీల కేటగిరీలో అన్నింటిలో ఏలూరు తొలి స్థానంలో నిలిచింది. పశ్చిమ గోదావరి జిల్లా 2, శ్రీకాకుళం 3, మార్కాపురం 4, అనంతపురం జిల్లా 5వ స్థానంలో నిలిచాయి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సర్కారీ బడుల్లో విద్యార్థులకు అందిస్తున్న చిక్కీని ఏపీ ప్రభుత్వం మరింత బలవర్ధకంగా మార్చింది. విద్యార్థుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించి వారి శారీరక ఎదుగుదలతో పాటు చదువుపై ఏకాగ్రతను పెంచేలా రాగులు, జొన్నలు, సజ్జలు తదితర చిరుధాన్యాలతో రూపొందించిన పీనట్ మిల్లెట్ జాగరీ చిక్కీని అందిస్తోంది. గతంలో పల్లీలు, బెల్లం, పంచదార, లిక్విడ్ గ్లూకోజ్, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12తో కూడిన చిక్కీలు ఇచ్చేవారు. పిల్లలకు మరింత సహజ సిద్ధమైన పీచు పదార్థం, ఐరన్, కాల్షియం అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి పోషక విలువలతో కూడిన సరికొత్త మిల్లెట్ చిక్కీని వారానికి 3 రోజులు పంపిణీ చేస్తుంది. ఈ చిక్కీల స్టాక్ ను సరఫరాదారులు ప్రతి 15 రోజులకు ఒకసారి బడులకు చేర్చాలని, అవి పాడవకుండా ఉండేందుకు 2 లేదా అంతకంటే ఎక్కువ పొరలతో మల్టీలేయర్ ప్యాకేజింగ్ ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని జిల్లాలను 6 ప్యాకేజీలుగా విభజించి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సకాలంలో సరఫరా చేసేలా ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్ ఒకవైపు రుణభారాన్ని మోస్తూనే మరోవైపు సంక్షేమ పథకాల హామీలను నెరవేర్చాల్సిన పరిస్థితి ఉందని నేషనల్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ తెలిపింది. ప్రపంచ బ్యాంకుతో కలిసి ఈ సంస్థ తాజా నివేదికను విడుదల చేసింది. అభివృద్ధి దృక్పథంతో కూడిన మూలధన పెట్టుబడులకు ఆర్థిక వెసులుబాటు కల్పించడం ఏపీకి అతిపెద్ద సవాలని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఇక ఏపీ ఆర్థిక స్థిరత్వం అంత బలంగా లేదని, తెలంగాణలో పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపింది. ఏపీలో రుణాలు నిర్వహించడం, మూలధన వ్యయానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం అవసరమని నివేదిక సూచించింది. ఏపీ ఆర్థిక లోటు 4.68%గా 2025-26లో అంచనా వేశారని, ఇది ఫైనాన్స్ కమిషన్ సూచించిన 3% కంటే ఎంతో ఎక్కువని తెలిపింది. ఏపీకి రెవెన్యూ వసూళ్ల కంటే హామీలకు చెల్లించే మొత్తం ఎంతో ఎక్కువని, దీనివల్ల బ్యాలెన్స్ షీట్ గతి తప్పే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దిగువ రాష్ట్రాల జాబితాలో ఉన్న ఏపీ ఆర్థిక స్థిరత్వ సూచిక 29.6 మాత్రమేని తెలిపింది. అయితే పలు చిన్న రాష్ట్రాలతో పోలిస్తే ఆర్థిక లోటు తట్టుకోగలిగిందే అని నివేదిక వ్యాఖ్యానించింది. జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు, సంక్షేమ పథకాలు, సబ్సిడీల వంటి రెవెన్యూ వ్యయం మొత్తం ఖర్చులో 86% మేరకుంటుందని, దీనివల్ల మూలధన పెట్టుబడులకు పరిమితంగా మాత్రమే అవకాశం ఉందని వివరించింది. ఏపీ పాలసీ 2026లో అర్హత సాధించిన అభ్యర్థులకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు తొలి దశ నోటిఫికేషన్ నిన్న విడుదలైంది. ఈ నెల 24 నుంచి 30 వరకు ఆన్లైన్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్, ఫీజుల చెల్లింపు, రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆన్లైన్లో ధృవీకరించబడని లేదా మార్పులు అవసరమైన సర్టిఫికెట్ల ధృవీకరణ కోసం ఈ నెల 25 నుంచి జూలై 1వ తేదీ వరకు నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్లలో హాజరు కావాలి. 29 నుంచి జూలై 3 వరకు అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. జూలై 4న వెబ్ ఆప్షన్ల మార్పు, అలాగే 6న సీట్ల కేటాయింపులు కాగా 7 నుంచి 10 వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక జూలై 7 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఈ అడ్మిషన్లకు సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ విధానం, యూజర్ మాన్యువల్తో పాటు సవివరమైన సూచనలు అందుబాటులో ఉంటాయి. అర్హులైన అభ్యర్థులు షెడ్యూల్ ప్రకారం వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొనాలని ఏపీ పాలసీ 2026 అడ్మిషన్స్ కన్వీనర్ సూచించారు. వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ ఇవాళ జరగనుంది. ప్రశ్నాపత్రం లీకేజ్ ఆరోపణల నేపథ్యంలో రద్దు చేసిన గత పరీక్షకు బదులుగా జాతీయ పరీక్షల సంస్థ ఈ రీ ఎగ్జామ్ను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 22,79,000 మంది అభ్యర్థులు ఈ పరీక్ష కోసం నమోదు చేసుకున్నారు. దేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 5,432 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. తెలంగాణ నుంచి 73,084 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మొత్తం 199 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాయి. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెన్ అండ్ పేపర్ విధానంలో జరుగుతోంది. బయోమెట్రిక్ ధృవీకరణ, బహుళ స్థాయి తనిఖీలు, కేంద్రాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక చర్యలు అమలు చేస్తున్నట్లు ఎన్టీఏ తెలిపింది. అభ్యర్థులు అడ్మిట్ కార్డు, చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి. పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని, నిషేధిత వస్తువులను తీసుకురాకూడదని పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏ హెచ్చరించింది. డ్రెస్ కోడ్, ప్రవేశ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. ఇక సోషల్ మీడియాలో ప్రశ్నాపత్రాలు, ప్రత్యేక సేవల పేరుతో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మకూడదని అభ్యర్థులకు సూచించింది.
నీట్ పేపర్ లీకేజ్ కి విద్యార్థుల మరణాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేని కాక్రోచ్ జనతా పార్టీ మరోసారి డిమాండ్ చేస్తుంది. నిన్న జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన చేపట్టింది. థాలీ బచావో పేరిట చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్, భారీ సంఖ్యలో విద్యార్థులు, మద్దతుదారులు తరలివచ్చారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని, అభ్యర్థుల ప్రయోజనాలను కాపాడాలని విద్యార్థులు నినాదాలు చేశారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పిలుపుతో మద్దతుదారులు ప్లేట్లు, స్పూన్లు తీసుకొచ్చి వాటిని మోగిస్తూ తమ నిరసన తెలిపారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తాము జంతర్ మంతర్ను వీడబోమని వారు ప్రకటించడంతో వందలాదిగా పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. విద్యార్థులకు తాగునీరు, ఆహార పదార్థాల సరఫరాను అడ్డుకున్నారు. దీంతో సీజేపీ నిరసన ఉద్రిక్తంగా మారింది. నిరసన కొనసాగించేందుకు సాయంత్రం 6 గంటల వరకు జంతర్ మంతర్ వద్దకు చేరుకోవాలని ఢిల్లీ వాసులకు అభిజిత్ దీప్కే పిలుపునివ్వడంతో ఆ ప్రాంతానికి చేరుకునే రహదారులను పోలీసులు పూర్తిగా మూసివేశారు. అక్కడి లైట్లను ఆపివేశారు. ఇచ్చిన గడువు ముగిసినందున నిరసన విరమించాలని పోలీసులు పదే పదే కోరినప్పటికీ రాత్రవుతున్నా విద్యార్థులు అక్కడి నుంచి వెళ్లలేదు. ఇక కరోనా వైరస్ సమయంలో ప్లేట్లు వాయించడం ద్వారా వచ్చే వైబ్రేషన్ వల్ల వైరస్ అంతమవుతుందని చెప్పారు కదా, అదేవిధంగా ఇప్పుడు విద్యా వ్యవస్థను పట్టి పీడిస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ అనే వైరస్ ను తొలగించడానికి మళ్లీ ప్లేట్లు వాయిద్దామన్నారు. విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యను తొలగించాల్సిందే అని స్పష్టం చేశారు. దేశంలోని రైతులకు వ్యవసాయ రుణాల ప్రక్రియ మరింత సులభతరం చేసేందుకు రుణాల ఆమోదం, తిరిగి చెల్లింపు విధానాల్లో ఏకరూపత తేవడానికి ఆర్బీఐ కిసాన్ క్రెడిట్ కార్డు పథకంలో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. స్వల్పకాలిక పంట కాలాన్ని 12 నెలలుగా, దీర్ఘకాలిక పంట కాలాన్ని 18 నెలలుగా ఖరారు చేసింది. టికెట్ లేకుండా ప్రయాణిస్తే విధించే జరిమానాను రెట్టింపు చేసినట్టు భారత రైల్వే ప్రకటించింది. ఇంతవరకు కనీస జరిమానా కింద 250 వసూలు చేస్తుండగా ఇకపై 500 విధిస్తామని తెలిపింది. టికెట్ లేని ప్రయాణికులు నిర్ణీత ఛార్జీలతో పాటు ఈ జరిమానాను కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై గెజెట్ నోటిఫికేషన్ను ప్రకటించింది. దేశ విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ బెంగాల్ మొత్తాన్ని పాక్లో కలిపేందుకు యత్నించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. విద్రోహ శక్తుల ముందు ఆ పార్టీ మోకరిల్లిందని అన్నారు. అయితే కాంగ్రెస్ ఎన్ని కుయుక్తులు పనినా బెంగాల్ అనేక కష్టాలకు ఓర్చుకుని పోరాట స్ఫూర్తితో తన ఉనికిని కాపాడుకుందని చెప్పారు. పశ్చిమ బెంగాల్ అవతరణ దిన వేడుకల్లో భాగంగా హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. గత ప్రభుత్వాలు బెంగాల్ చొరబాటుదారులకు సురక్షిత కేంద్రంగా మార్చాయని, దుష్పరిపాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేశాయన్నారు. ఎట్టకేలకు పశ్చిమ బెంగాల్ సంఖ్యలు వీడాయని, రాష్ట్ర పునర్వైభవానికి ప్రయాణం ప్రారంభమైందని మోదీ చెప్పారు. అంతర్జాతీయ యోగా డే వేడుకలకు దేశ విదేశాల్లో సర్వం సిద్ధమైంది. ఇవాళ జరగబోయే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రధాన కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా ఆతిథ్యం ఇవ్వనుంది. బెంగాల్లో బీజేపీ తొలిసారి అధికారం చేపట్టిన నేపథ్యంలో యోగా వేడుకలకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆ రాష్ట్రాన్ని ఎంచుకోవడం విశేషం. చారిత్రక రెడ్ రోడ్లో జరిగే ఈ వేడుకల్లో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొని యోగా ప్రదర్శనకు నాయకత్వం వహించనున్నారు. అలాగే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సమన్వయంతో విదేశాల్లోని 210కి పైగా రాయబార కార్యాలయాలు, దాదాపు 2500 ప్రాంతాల్లో ఈసారి యోగా కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. కొంతకాలంగా మూసుకుపోయిన హార్ముజ్ జలసంధి నుంచి ఎట్టకేలకు నౌకల రాకపోకలకు మార్గం సుగమమైంది. పర్షియన్ గల్ఫ్ నుంచి ఆ జలసంధి దాటి భారత్కు రావడానికి 40 నౌకలు సిద్ధంగా ఉన్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ రవాణా నౌకల్లో భారత్కు వెంటనే కావాల్సింది కోట్లాది కుటుంబాల వంటకు అవసరమైన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. హార్ముజ్ జలసంధి దిగ్బంధనంతో భారత్ ఎల్పీజీ దిగుమతిపై భారీ ప్రభావం పడింది. యుద్ధం ముందు నాటి కంటే 51% దిగువకు దిగుమతులు పడిపోయాయి. క్రూడ్ ఆయిల్ దిగుమతిని ఎలాగోలా సర్దుబాటు చేసుకున్నా ఎల్పీజీ విషయంలో మాత్రం గట్టి దెబ్బ పడింది. ఎందుకంటే ఈ వాణిజ్యం ప్రత్యేకమైన ట్యాంకర్లు, పరిమిత సంఖ్యలోని సరఫరాదారులపై ఆధారపడి ఉంటుంది. తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై విజయం, రెండో పోరులో నెదర్లాండ్స్ పై సునాయాస గెలుపు వెరసి టీ20 ప్రపంచ కప్ లో భారత మహిళలు జోరు ప్రదర్శిస్తున్నారు. కానీ విమెన్ ఇన్ బ్లూకు మూడో పోటీలో అసలైన సవాల్ ఎదుర్కానుంది. ఇవాళ జరిగే మ్యాచ్లో ప్రమాదకర దక్షిణాఫ్రికా జట్టును హర్మన్ సేన ఢీకొననుంది. ఇక మొదటి 2 మ్యాచ్లలో అటు బౌలర్లు, ఇటు బ్యాటర్లు సత్తా చాటడం టీమిండియాకు సానుకూల అంశం. అయితే పదునైన సఫారీ బౌలింగ్ లైనప్ ను బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. అలాగే కెప్టెన్ బోల్వార్ట్తో పాటు బలమైన మిడిల్ ఆర్డర్ కలిగిన సఫారీలను మన బౌలర్లు నిలువరించాల్సి ఉంటుంది.